హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. చూసారు కదా, డోనట్స్ హెల్దీ వేలో మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈ డోనట్స్. సో మనం బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, సో మైదా పిల్లలకి అంత హెల్దీ కూడా కాదు. సో నేనైతే ఈ బ్రౌన్ బ్రెడ్తో అయితే డోనట్స్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూసేయండి. సో నేను దీనికోసం అయితే బ్రౌన్ బ్రెడ్ అయితే పెద్ద ప్యాక్ తీసుకున్నాను. సో మైదా పిల్లలకి అంత హెల్దీ కాదు కదా, సో బయటి ఫుడ్. సో నేనైతే మా పిల్లలకైతే ఈ డోనట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో ప్రిపేర్ చేసి చేద్దామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. సో చూసేయండి. ఫస్ట్ నేను సైడ్స్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట, బికాస్ అవి గట్టిగా ఉంటాయి కదా సైడ్స్. సో అంత మంచిగా అనిపించదు అని చెప్పేసి నేను మిడిల్ పార్ట్ తీసుకున్నాను. సైడ్స్ అన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నీ. పిల్లలైతే ఈ డోనట్స్ చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలకైతే చాలా ఇష్టం. సో ఎక్కువ మేము బేకరీలో చేస్తాం, కాకపోతే మైదా ఉంటుంది కదా, అంత హెల్దీ కాదని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ఇట్లా చేసిన. సో చాలా బాగా వచ్చింది టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటాయి అసలు. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అన్ని స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను దీంట్లోకి ఈ బ్రెడ్ కలపడానికి అయితే నేను మిల్క్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ స్లైసెస్ ఉంటాయి కదా, ఈ స్లైసెస్ అన్నీ చిన్న చిన్నగా చించేసి ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. బికాస్ ఈ పాలతో అయితే నేను కలిపేస్తాను. మనం నార్మల్గా పిండి ఎలా కలుపుతాం సేమ్ అలానే అయితే నేను బ్రెడ్ అనేది చించేసి పాలు వేసి అయితే కలుపుతాను. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం లిక్విడ్ లాగా అయిపోతుంది. సో నేను కొంచెం కొంచెం పాలు తీసుకుని అయితే ఈ బ్రెడ్ని పిండిలాగా అయితే కలిపేస్తున్నాను. సో ఫైనల్గా అయితే నేనైతే కలిపేసి పెట్టేసుకున్నాను. సో కొంచెం నేను బేకింగ్ సోడా యాడ్ చేశాను. సో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో బేకింగ్ సోడా వేస్తుంటే కొంచెం మంచిగా కొంచెం స్మూత్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను డోనట్స్ షేప్లో అయితే వీటిని చేసేసుకుంటున్నాను. మిల్క్ వేసి తడిపేసి పిండిలాగా అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు నేను ఈ పిండిని అంటే బ్రెడ్తో కలిపిన దీన్ని సో డోనట్స్ లాగా అయితే నేను చేసుకుంటున్నాను, డోనట్స్ షేప్లో. సో అన్నీ మనం ఇలా రౌండ్గా చేసేసుకొని డోనట్ షేప్స్లో అయితే చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో పక్కన ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. బయట అయితే చాలా అసలు దొరుకుతాయి డోనట్స్, మా ఓవెన్లో చేస్తారు, బట్ అంత హెల్దీ కాదని చెప్పేసి నేను ఇలా అయితే ఒకసారి ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయి. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో నేనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ డోనట్ షేప్లో చేసి పెట్టేసుకున్నాను కదా, సో అవైతే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, లైట్గా బ్రౌనిష్ అవుతున్నాయి. ఇలా సింపుల్గా పిల్లలకి ఏంటంటే డోనట్స్ ఇలాంటి వాటికి చాలా అట్రాక్ట్ అవుతారు పిల్లలు, చాలా ఇష్టంగా కూడా తింటారు. సో చాక్లెట్ సిరప్తో మనం చేస్తాం కదా, సో వీళ్ళకి ఇలా హెల్దీ వేలో మనం ఇంట్లో చేసి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో బ్రౌన్ కలర్లో వచ్చేసరికి నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా అయితే నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే నాకైతే ఇక్కడ అవైలబుల్ లేకుండే స్ప్రింకల్స్ అంటారు కదా మన డోనట్స్ మీద చాకో చిప్స్ స్ప్రింకల్స్. సో మాకైతే ఇక్కడ దొరకలేదు కాబట్టి మేమైతే ఈ కలర్ ఉన్నాయి కదా సోమ్స్, అవైతే కలర్వి మేము ఇట్లా స్ప్రింకల్స్ లాగా అయితే డోనట్స్ మీద వేసాను. సో మీకు అవైలబుల్ ఉంటే ఏ బేకరీలో అయినా స్ప్రింకల్స్ అనేటివి దొరుకుతాయి, స్ప్రింకల్స్ అండ్ చాకో చిప్స్. సో అవి చేసుకొని మనం డోనట్ మీద
చల్లేసుకోవచ్చు, ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. మాకైతే దొరకలేదు కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను. సో ఇప్పుడైతే చూసేద్దాం. చాక్లెట్ సిరప్ అయితే ఒక బౌల్లో పోసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బౌల్లో పోసుకున్న చాక్లెట్ సిరప్లో అయితే మనము డోనట్స్ వన్ సైడ్ ఇట్లా డిప్ చేసి అక్కడ పెట్టేసుకోవాలి. సో నేను ఒక్కొక్కటిగా అయితే తీసి అట్లా చాక్లెట్ సిరప్లో డిప్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వన్స్ ఒకసారి మీ పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా యమ్మీగా అండ్ టేస్టీగా బాగా తింటారు అండ్ హెల్తీ కూడా. సో జంక్ ఫుడ్స్ కన్నా మనం ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడితే ఇంకా వాళ్ళు జంక్ ఫుడ్ అడగరు. సో ఇలానే ఇంట్లో రెసిపీస్ చేసి పెట్టచ్చు. సో ఫైనల్గా అయితే నేను అన్నీ డిప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను కలర్ సోంపు ఉంది కదా, దాన్ని అయితే నేను వాటి మీద చల్లుతున్నాను. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి, బట్ స్ప్రింకిల్స్ మనకైతే బేకరీలలో దొరుకుతాయి. సో అవి వేస్తే ఇంకా బాగుంటుంది, చాకో చిప్స్ స్ప్రింకిల్స్. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో ప్రజెంట్ అయితే నేను ఇవి చేసేసాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా చాక్లెట్లో డిప్ చేశాక చాక్లెట్ సిరప్లో. సో చాలా అంటే టేస్టీగా కూడా చాలా బాగున్నాయి. వన్స్ ఒకసారి ట్రై చేయండి, రెసిపీ చాలా బాగా వస్తుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఫైనల్గా అయితే డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి, హెల్తీ వేలో అయితే చేసుకున్నాం. సో ఇప్పుడైతే మా పిల్లలకి ఇస్తాను, ఎలా ఉంటాయో చెప్తారు. మా పిల్లలకి అయితే డోనట్స్ అంటే చాలా ఇష్టం. ఏ బేకరీకి వెళ్ళినా ఫస్ట్ డోనట్సే అడుగుతారు. సో వాళ్ళకైతే ఇంట్లో అయితే ఇలా చేసి పెట్టాను, వాళ్ళకైతే చాలా నచ్చినాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ఇదే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.